90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. చాలా మంది చాలా కోర్సెస్ అటెండ్ అవుతూ ఉంటారు. సో మనీ పరంగా కావచ్చు, లైఫ్ లో సక్సెస్ అచీవ్ చేయాలన్నా కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ క్లాసెస్ అయితే అటెండ్ అవుతూ ఉంటారు, కానీ సక్సెస్ అవ్వలేకపోతారు. ఎందుకు? అయితే మనతో పాటు యోగేందర్ గారు ఉన్నారు, ఆ యోగా హ్యాబిట్ కోచ్. నమస్తే సార్. నమస్తే మేడం. సక్సెస్ చాలా మంది గోల్స్ సెట్ చేసుకొని సో వాటికి చాలా కృషి చేస్తారు. మరి మైండ్ సెట్ తయారు అవ్వకపోవడం లోపా, లేకపోతే ప్రాక్టీస్లో లోపమా, లేకపోతే ఏదైతే హ్యాబిచుయేషన్ ఉంటుందో ఇందులో లోపమా, అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఎందుకు 5% మాత్రమే కంప్లీట్గా సక్సెస్ చూస్తారు, 95% అలానే ఉండిపోతారు? మీరు ఒక మాట అన్నారండి, 5% మాత్రమే ఎందుకు ఉండిపోతారని. సో దాని గురించి హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ జరిగిందండి. ఆ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే, ఈ రీసెర్చ్ అనేది 80 years ప్లస్ నుంచి జరుగుతుంది. దాని ప్రకారం ఏంటంటే, మన చుట్టూ ఉన్నోళ్ళు ఒక 100 మందిని తీసుకుంటే 100 మందిలో 80% మంది వాళ్ళ లైఫ్లో పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవడం కానీ, నెక్స్ట్ లైఫ్లో ఒక మిరాకిల్ జరగాలని, ఒక చేంజ్ రావాలి, ఎయిదర్ పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ ఒక పెద్ద సక్సెస్ చూడాలని కోరుకుంటున్నారంటండి. అయితే ఈ 80 మందిలో కేవలం 1 నుంచి 5 మాత్రమే ఆ లైఫ్లో ఆ సక్సెస్ని కానీ, లేకపోతే వాళ్ళు అనుకున్నది కానీ 100% చూస్తున్నారంటండి. సో అంటే మీరు చూసుకుంటే 80 మందిలో కేవలం 5. అయితే ఈ రీసెర్చ్ టీమ్ వాళ్ళు ఏంటంటే, ఇలా ఎవరైతే 5% మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారో వాళ్ళందరి మీద రీసెర్చ్ చేసి కొన్నేళ్ల పాటు వీళ్ళు సక్సెస్ అవడానికి ఏంటి కారణాలు అని చెప్పి ఒక లిస్ట్ తయారు చేశారండి. దాంట్లో ఒక 10 కారణాలు ఉన్నాయి. ఈ 10 కారణాలు చూసుకుంటే అందులో టాప్ మోస్ట్ ఫస్ట్ కారణం అనేది వాళ్ళ సక్సెస్ కి, వాళ్ళ అనుకున్నట్టు అవ్వడానికి 80% రీజన్ అయిందంట. ఆ కారణం అనేది ఏంటని మీరు అనుకుంటున్నారు? మైండ్ సెట్ ఆర్ ఓకే, అంటే ప్రయత్నమా? ఓకే, ఇంకా హ్యాబిట్ కూడా అయి ఉండవచ్చు సార్. కరెక్టేనండి. సో ఇక్కడ ఏంటంటే, వాళ్ళు చెప్పిన లిస్ట్లో మైండ్ సెట్ కూడా ఒక రీజన్ అండి, గోల్ పెట్టుకోవడం ఒక రీజన్, టైం మేనేజ్మెంట్ ఒక రీజన్, అన్ని రీజన్స్ ఉన్నాయండి. కానీ 80% రీజన్, మనకు ఒక గోల్ ఉంటుందండి. ఆ గోల్ నుంచి ఒక రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ గోల్కి ఈ రిజల్ట్స్కి మధ్యలో ఒక ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ప్రాసెస్ని అచీవ్ చేయడానికి ఎవరైతే లైఫ్లో వాళ్ళ గోల్స్ని కి తగ్గట్టు హ్యాబిట్స్ క్రియేట్ చేసుకుంటారో, ఆ హ్యాబిట్స్ని ఫాలో అవుతారో వాళ్ళే ఈ 5% మంది అండి. ఓకే, మనకి చాలా మంది ఏంటంటే గోల్ పెట్టుకోవాలని అందరూ అనుకుంటారు, ఆ గోల్ ప్లాన్ ఏంటి అనుకుంటారు, లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతారు, NLPని ఫాలో అవుతారు, చాలా థింగ్స్ని ఫాలో అవుతారండి. ఏం చేయాలి, ఎలా చేయాలి, చాలా క్లాసెస్ అటెండ్ అవుతారు, చాలా డబ్బు ఖర్చు పెట్టుకుంటారు, కానీ రిజల్ట్ మాత్రం చూడలేకపోతారు. ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ ఏంటంటే, నాకు ఒక గోల్ ఉందండి, నాకు ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, అందరికీ అన్నీ తెలుసండి. ఇదివరకంటే ఎలా చేయాలి, ఏం చేయాలి గైడ్ చేయడానికి ఎవ్వరు ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు మనకి ప్రతి చోట రిసోర్స్ ఉన్నాయి. కానీ స్టిల్ మీరు చూసుకుంటే ఒక 80 మంది గోల్స్ పెట్టుకుంటే 5% మాత్రమే అచీవ్ చేస్తారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటేనండి, మీరు మీ గోల్స్కి తగ్గట్టు, ఆ ప్రాసెస్కి తగ్గట్టు హ్యాబిట్స్ ఫామ్ చేసుకోవడమే, ఆ హ్యాబిట్స్ని క్రియేట్ చేసుకోవడమే మీ సక్సెస్కి రీజన్. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేయాలి. హ్యాబిట్స్ ఫామ్ చేసుకోవడం వల్ల మీ లైఫ్లో లాంగ్ లాస్టింగ్ సక్సెస్ ఉంటుంది. ఈ లాంగ్ లాస్టింగ్ సక్సెస్ని మనం బ్యాలెన్స్డ్ లైఫ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఏంటంటే, ఈ బ్యాలెన్స్డ్ లైఫ్ ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే, మీరు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఒకే లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ని, ఒకే లెవెల్ ఆఫ్ స్టేట్ని మెయింటైన్ చేస్తూ లైఫ్ని బియాండ్ సక్సెస్, బియాండ్ ఫెయిల్యూర్ లీవ్ చేస్తారండి. ఈ హ్యాబిట్స్ని కరెక్ట్గా ఫామ్ చేసుకోవడం వల్ల. సో అలా అది ఎలా సాధ్యం యోగేందర్ గారు? ఇది ఎలా సాధ్యం అంటేనండి, ఫస్ట్ మీరు మీ లైఫ్లో రకరకాల గోల్స్ ఉంటాయి మనకి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది చేయాలి, అది చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. అయితే మీరు పెట్టుకున్న గోల్ కానీ, మీరు పెట్టుకున్న విష్ కానీ మీ లైఫ్లో ఏ డైమెన్షన్లో ఉందనేది క్లియర్ కట్గా మీకు ఒక ఐడియా ఉండాలండి. నార్మల్గా సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం మన లైఫ్లో హ్యాపీనెస్ అనేది 8 డైమెన్షన్స్ నుంచి వస్తుందండి. ఈ డైమెన్షన్స్ని మనం వెల్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 కైండ్ ఆఫ్ వెల్నెస్ అనుకుందాం. ఈ 8 వెల్నెస్ ఏంటంటేనండి, ఫస్ట్ ఫిజికల్ వెల్నెస్. ఓకే, నువ్వు ఫిజికల్గా ఎలా ఉన్నావు, ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ. రెండోది ఎమోషనల్ వెల్నెస్. ఎమోషనల్గా నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, నువ్వు వేరే వాళ్ళకి క్రియేట్ చేసే స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి. నెక్స్ట్ సోషల్ వెల్నెస్ అండి, నీ ఫ్యామిలీ కానీ, నీ కొలీగ్స్ కానీ, నీ చుట్టూ ఉన్న వాళ్ళ థింగ్స్ ఉండే అది సోషల్ వెల్నెస్. నెక్స్ట్
ఫినాన్షియల్ వెల్నెస్ గురించి ఎవరికి చెప్పక్కర్లేదు, ఇది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ అండి ఇంటెలెక్చువల్ వెల్నెస్, అంటే నీ లైఫ్లో నువ్వు ఇంకా ఏమైనా నేర్చుకుని నీ బ్రెయిన్ యాక్టివేట్ చేసుకుంటున్నావా, ఒక్క చోటే ఉండిపోయావా. నెక్స్ట్ స్పిరిచువల్ వెల్నెస్ అండి. స్పిరిచువల్ వెల్నెస్ అంటే మనం ఈ లైఫ్కి ఎంత కనెక్టెడ్ అయి ఉన్నాం ఇది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ వెల్నెస్ అంటే మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ వెల్నెస్ గురించి మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారని చెప్పి. ఫైనల్ది ఒకటి ఉందండి ఆక్యుపేషనల్ వెల్నెస్. సో మన చుట్టూ ఉన్న చాలా మందిని చూసుకుంటే మనం గోల్స్ పెట్టుకుంటాం, విషెస్ పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకుంటామండి, కానీ 2 సెక్టర్స్లోనే పెట్టుకుంటారు. ఎయిదర్ మీరు ఫినాన్షియల్ వెల్నెస్లో అంటే ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అయిపోవాలి, ఎంతో సంపాదించేయాలని చెప్పి మాక్సిమం అందులోనే పెట్టుకుంటారు. లేదంటే ఆక్యుపేషనల్ వెల్నెస్ ఏంటంటే కెరియర్లో చాలా ఎదగాలి, ఇది చేయాలి. సో కెరియర్లో ఎదిగితే ఏంటంటే ఫినాన్షియల్గా కూడా హెల్ప్ అవుతుందని. కానీ రియాలిటీ ఏంటంటే మన చుట్టూ ఉన్న సొసైటీలో అందరం ఈ రెండింటి కోసమే పరిగెడుతున్నారు. ఆ రెండింటి కోసమే ఆ లైఫ్లో హ్యాబిట్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు. మిగిలిన వాటి కోసం చిన్న హ్యాబిట్స్ని కూడా వాళ్ళు క్రియేట్ చేసుకోవట్లేదు. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ని మిస్ అయిపోయి అందరూ కూడా జస్ట్ ఎంటీ అయిపోతున్నారండి. ఒక పెద్ద సక్సెస్ వచ్చింది, మళ్ళీ ఎంటీ అయిపోతున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు, కొత్త థింగ్స్ ఏదో చేస్తూ ఒక చెడు అలవాట్ల సైడ్ వెళ్ళిపోతున్నారు. అప్పుడు కూడా హ్యాబిట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు, కానీ రాంగ్ హ్యాబిట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మనకి మెయిన్ మోటో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లైఫ్లో 8 డైమెన్షన్స్ ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాలి. 8 కైండ్ ఆఫ్ వెల్నెస్. సో 8 వెల్నెస్, అందులో జస్ట్ 2 మాత్రమే ఎందుకు పెట్టుకోకూడదు? ఎందుకంటే ఫైనాన్షియల్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ హ్యాపీనెస్ ఆల్సో ఇంపార్టెంట్. రెండిటికే ఎక్కువ, అంటే కెరియర్ కావచ్చు, సో వీటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇవే ఎందుకు పెట్టుకోకూడదు? అవే ఎందుకు పెట్టుకోకూడదంటే అండి, అవి పెట్టుకోవచ్చండి, కానీ వాటితో పాటు ఆ మిగిలిన కూడా మీకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి, లేదంటే అట్లీస్ట్ కొంచెమైన ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేయాలండి. మీకు ఎగ్జాంపుల్కి ఒక బ్యూటిఫుల్ సక్సెస్ అయిన మనుషుల గురించి చెప్తాను. రాకేష్ జంజన్వాలా అండి. ఇండియన్ స్టాక్ మార్కెట్లో బిగ్ బుల్ అంటారు ఆయన్ని. ఆయన స్టాక్ మార్కెట్లో చాలా లో లెవెల్లో ప్రొఫైల్ స్టార్ట్ చేసి 70,000 కోట్లు స్టాక్ మార్కెట్లోంచి సంపాదించాడు ఆయన. అయితే ఆయన చనిపోయే లాస్ట్ స్టేజ్లో ఒకటే చెప్పాడు, నేను ఇంత డబ్బు సంపాదించి ఇంత సక్సెస్ అయినా నేను నా హెల్త్ గురించి పట్టించుకోలేదు, నా లైఫ్లో రిగ్రెట్ అంటే ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పి క్లియర్గా చెప్పాడు. ఇంకొకటి విజయ్ సింఘానియా రేమాండ్ కంపెనీ ఓనర్ అండి. ఆయన 7,000 కోట్ల పైగా ఆస్తిపరుడు. రేమాండ్ కంపెనీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఖచ్చితంగా సూట్స్ గురించి అందరికీ తెలిసింది. ఆయన ఇప్పుడు లైఫ్లో 70sలో ఉన్నాడు, ఆయన హెల్తీగానే ఉన్నాడు, కానీ ఆయన కొడుకే ఆయన ఆస్తులన్నింటినీ తీసేసుకుని ఆయన బయటికి గెంటేశాడు. సో మీరు ఇక్కడ చూసుకుంటే వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో లైఫ్లో సూపర్ సక్సెస్ఫుల్ అయ్యారు, కెరియర్లో అయ్యారు, ఫినాన్షియల్గా అయ్యారు. కానీ మీరు ఆలోచించుకుంటే ఒకళ్ళు హెల్త్ డైమెన్షన్ ఫిజికల్ వెల్నెస్ గురించి పట్టించుకోలేదు, ఇంకొకళ్ళు సోషల్ వెల్నెస్ ఫ్యామిలీ లైఫ్ గురించి పట్టించుకోలేదు. ఈ రెండిట్ల వల్ల వీళ్ళ లైఫ్లో బిగ్గెస్ట్ సక్సెస్ ఉన్నా కూడా వాళ్ళు ఒక ఫెయిల్యూర్గానే ఫీల్ అయ్యారు అట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్లో. కాబట్టి మీరు అన్ని డైమెన్షన్స్లో ఏదో ఒక హ్యాబిట్స్ క్రియేట్ చేసుకోవడం వల్లే ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ లీడ్ చేస్తారు. మేబీ మీరు ఇనీషియల్గా ఒక ప్రయారిటీని మీ కెరియర్ కోసం ఇచ్చి కెరియర్ కోసం హ్యాబిట్స్ని ఫామ్ చేసుకుంటే ఓకే. కెరియర్ తర్వాత ఆటోమేటిక్గా మీ షిఫ్ట్ మీ ఫిజికల్ వెల్నెస్ కోసం అవ్వాలి, మీ సోషల్ వెల్నెస్ కోసం అవ్వాలి, ఎన్విరాన్మెంటల్ వెల్నెస్ కోసం అవ్వాలి, మీ స్పిరిచువల్ వెల్నెస్ కోసం అవ్వాలి. ఇదంతా మీరు చేయలేకపోతే మీ లైఫ్లో మీరు అట్ ద ఎండ్ ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ కాకుండా జస్ట్ సక్సెస్ని చూసి ఎంటీ అయిపోయి లైఫ్ని నార్మల్గా లీడ్ చేయడం జరుగుతుంది. యోగేందర్ గారు, అసలు హ్యాబిట్ ఫార్మేషన్ ఎలా చేసుకోవాలి? ఏదైనా దీనికి టిప్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయా? సో క్లాసెస్ రూపంలో చెప్తున్నారా? మరి మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? మనకి హ్యాబిట్ ఫార్మేషన్లో ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఉంటుందండి. అది ఎలా అంటే మనకి ప్రతి హ్యాబిట్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి క్యూ, ఇంకొకటి రొటీన్, ఇంకొకటి వచ్చి రివార్డ్. ఒక హ్యాబిట్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ని ఫాలో అయ్యి మనం బేసిక్ హ్యాబిట్ని అండర్స్టాండ్ చేసుకోవచ్చండి. తర్వాత ఆ హ్యాబిట్స్ని రెగ్యులర్గా ఎలా చేయాలి అన్న ప్రాసెస్ని తెలుసుకోవచ్చు. రెగ్యులర్గా చేసిన తర్వాత దాన్ని ఎలా బెటర్గా చేయాలి అన్నదాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా ఎలా బెటర్గా చేయాలన్నదాన్ని తెలిసిన తర్వాత దాన్ని మన లైఫ్లో మనకి కావలసినట్టు ఎలా మన గ్రోత్కి ఉపయోగించుకోవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చండి. దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ కింద నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఫైనల్గా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక కొటేషన్ ఉందండి, ఏంటంటే నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో చెప్తానని ఒక పెద్ద కొటేషన్ ఉంది. సేమ్ అలాగే నీ హ్యాబిట్స్ ఏంటో చెప్పు, నీ ఫ్యూచర్ ఏంటో చెప్తానని చార్లెస్ డగ్ అంటాడండి. ఇక్కడ ఏంటంటే మీ హ్యాబిట్స్
100% మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయండి. మీ జాతకం డిసైడ్ చేస్తుందో తెలీదు, లేకపోతే మీరు అనుకున్న గ్రహాలు డిసైడ్ చేస్తాయా, మీరు చేద్దాం అనుకున్న వేరే వేరే పనులు ఏమన్నా మీ లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ డిసైడ్ చేస్తాయో తెలీదు, కానీ మీరు క్రియేట్ చేసుకున్న హ్యాబిట్స్ మీ ఫ్యూచర్ని 100% డిసైడ్ చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ యోగేందర్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.